మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసంలో ఉండాలి, మరి ఏ విషయాల్లో సహవాసం అంటే ఎవరికి సహవాసంలో దూరంగా ఉండాలో మరి దేవుడి రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడనే ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నీ సహవాసం ఎవరితో? చెప్పండి. సహవాసం ఎవరితో? చెప్పండి. నీ సహవాసం ఎవరితో? చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తితో సహవాసం ఉంటది, అవునా కాదా? బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, అవునా? చాలా ప్రాణం ఇచ్చే స్నేహితులు అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. ఆ స్నేహితుడు లేకపోతే, ఆ స్నేహితురాలు లేకపోతే నేను లేను అన్నట్లుగా భావిస్తూ మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. అయితే నిజమైన స్నేహితుడు ప్రాణం తీస్తాడా, ప్రాణం పోస్తాడా? చెప్పండి. మరి నాకు తెలిసైతే ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాణాలు తీసే వాళ్ళే ఉన్నారు, అవునా కాదా? ప్రాణాలు తీసేవారే ఎక్కువ ఉన్నారండి. మంచి కంటే చెడును ఎక్కువగా ప్రభావితం చేసేవారే ఎక్కువగా ఉన్నారు, అవునా కాదా? స్నేహితులు అంటే చిన్నతనం నుంచే చాలా చక్కని జీవితాన్ని జీవిస్తున్న మిత్రులు ఈ రోజున ఒకరిపైన ఒకరు కక్ష పెట్టుకొని, మరి ఒకరిపైన ఒకరు విభేదాలు, మరి కోపము ఇదంతా పెట్టుకొని చంపేసుకుంటున్న పరిస్థితులు కదండి. ఇటీవల చాలా సార్లు మనము అనేకుల విషయాల్లో మనం చూసి ఉన్నాం. అయితే చూడండి, నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా ప్రాణం పెడతాడు కానీ ప్రాణము తీయడు. అందుకనే ఈ లోక స్నేహము ఎప్పటికైనా వ్యర్థమే, అవునా కాదండి? ఈ రోజున మన గురించి మంచిగా మాట్లాడిన వారే రేపటి రోజున మన గురించి బయటికి వెళ్ళి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అది స్నేహితులైనా ఎవరైనా, అంటే మనుషుల తీరు, మనుషుల తత్వము అలాగే ఉంటుంది. కానీ దేవుడు నీ గురించి ఎన్నడూ తప్పుగా మాట్లాడే దేవుడు కాదు. నిన్ను తప్పుటి దారి పట్టించే దేవుడు కాదు, కానీ నిన్ను మంచి మార్గంలో నడిపించే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. మనము ఎవరితో సహవాసం చేయాలంటే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో చక్కని మాటల్ని మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చెప్పండి. ఎవరితో సహవాసం చేస్తే సమాధానం? ఎవరితో సహవాసం చేస్తే మనకు మేలు? దేవునితో. ఆమేన్. నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ జీవితంలో సమాధానం లేని పరిస్థితులేమో, నెమ్మది లేని పరిస్థితులేమో, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో కుటుంబాలు ఉండొచ్చు. చాలా భయంకరమైన పరిస్థితులను ఇప్పటికే ఎన్నో కుటుంబాలు ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. అయితే చూడండి, కోల్పోయిన సమాధానం, కోల్పోయిన నెమ్మది, కోల్పోయిన జీవితాలు మనం చూడాలి అంటే మనం ఎవరితో ఉండాలి అంటే దేవునితో ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడైతే మనల్ని సమాధాన పరుస్తారు. అదే మనుషులైతే గొడవలు ఎక్కువగా రేపుతూ ఉంటారు, అవునా కాదా? సమస్యల్ని ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటారు మనుషులు. అర్థమవుతుందా? నిప్పుకి మరింకా ఎక్కువ నిప్పు మంట అంటిస్తారు. అర్థమవుతుందా? ఆల్రెడీ ఇంట్లో ఏమవుతుంది, కుటుంబాల్లో మంటలు వస్తూ ఉంటాయి, అవునా? గొడవలు చాలా రేగుతూ ఉంటే మనుషులు ఏం చేస్తారు తెలుసా? వచ్చి బయట నుంచి ఒక మాట వేసి వెళ్ళిపోతారు. వీరి గొడవ చల్లారడం కంటే ఇంకా ఎక్కువ అయిపోయింది. వీరు వెళ్ళడమే కాకుండా మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. వీరి మాట అదే ఇంకా ఎక్కువగా ఉంది అంటే మళ్ళీ వేరే వారు వచ్చి వేరే మాట చెప్తూ ఉంటారు, అవునా కదా? ఆ మాటకి ఇంకా ఎక్కువైపోతా ఉంటది. మళ్ళీ అంటే కిడ్స్ ఆయిల్ ఉంటది కదా, మంట అంటే ఆ మంట వస్తున్న సమయంలో పొయ్యిలో మళ్ళీ కిరసనాలు వేయండి, ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది మంట. అర్థమవుతుందా? అంటే మనుషుల మాట మంచి మాటల కంటే చేదు మాటలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజున. అంటే మంచి నడవడిలో కంటే
ఆ కుటుంబంలో ఆ భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు, కుటుంబంలో భయంకరమైన అలజడి రేగినప్పుడు నీ ద్వారా ఆ కుటుంబంలో ఇంకా ఎక్కువ అలజడి రేగద్దు కానీ అలజడి తగ్గిపోవాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు అలాగే మన జీవితంలో ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా మరి మన కుటుంబాలు నాశనం అవ్వాలని చూస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి, మనుషులతో సహవాసం చేయడం ఆపి దేవునితో సహవాసం చేస్తే ఇదిగో మన జీవితంలో మన కుటుంబంలో ఉన్న ఆ భయంకరమైన మంట ఉంది చూడండి, ఆ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి, వాటి అంతటా అవే చల్లారిపోవడం మనం చూస్తూ ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చల్లారిపోయిన తర్వాత ఏమి ఉండదు, అవునా కదా? ఏముంటుందండి? ఏమీ ఉండదు. అందుకనే దేవునితో సహవాసం చేస్తే మనము సమాధానమును అలాగనే మేలును మనం చూడగలుగుతాం. ఈ రోజున దేవుని కంటే ఎక్కువగా మనము మన సహవాసాలు చాలా భయంకరమైన సహవాసాలుగా ఉన్నాయి. దీని ద్వారా మన జీవితాలు ఎన్నటికి కూడా బాగుపడనివిగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మరొక మాటని మనం చూడగలుగుతాం. ఇక్కడ యోబు సహవాసం ఎవరితో చేశారంటే దేవునితో. ఆయన కష్టతరమైన పరిస్థితులలో ఆయనకున్న అంత బాధలో ఆయన మాత్రము దేవుణ్ణి తప్ప ఎవరిని చూడలేదండి. అందుకే అంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఆయన దేవునితో ఉన్నాడు కాబట్టి వచ్చిన పరిస్థితులు వచ్చినట్టే వెనకకు వెళ్ళిపోయాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. పరిస్థితులు ఎక్కువగా అంటే ఇంట్లో కుటుంబంలో ఉన్న ఆ భయంకరమైన శోధనలు ఎక్కువ అవ్వడము కావాలా, తక్కువ అవ్వడం కావాలా చెప్పండి? మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ పరిస్థితులనే చూస్తాం. అయ్యో, ఆ భయంకరమైన మరి పరిస్థితి నా కుటుంబంలో ఉంది కదా అని పరిస్థితుల్ని చూసి మనం ఏమవుతామంటే చాలా బలహీనం అయిపోతూ ఉంటాం, వేదనకి గురి అవుతూ ఉంటాం. ఆ పరిస్థితులే మనకు కనిపిస్తాయి కానీ ఆ పరిస్థితుల నుంచి తప్పించే దేవుడిని మాత్రం చూడలేని వారిగా ఉంటాం. దేవుడు కనిపించరు కదా. యోబు మాత్రం తన జీవితంలో ఆ భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన మాత్రం ప్రభుని విడవక తన విశ్వాస జీవితంలో, తన ప్రార్థన జీవితంలో ప్రభునే చూసి ఉన్నాడండి. ఆమేన్. ప్రభునే పట్టుకొని ఉన్నారు, ప్రభు పైనే ఆధారపడి ఉన్నారు, ప్రభుతోనే కలిసి ముందుకు సాగారండి. అది చూసిన దేవుడు ఆ సమస్యల్ని మొత్తము అణచివేసి ఏదైతే కోల్పోయారో, ఏ సమాధానం అంటే బిడ్డలను కోల్పోయి అంతటిని కోల్పోతే చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, అవునా కదా? ఎంత కోల్పోతే ఎంత బాధ, అవునా కదా? కానీ దేవుడు యోబుకున్న సమస్తాన్ని చూసిన దేవుడు, తనకున్న ఆ యథార్థత కలిగిన జీవితాన్ని చూసిన దేవుడు ఆయన ఎంతైతే కోల్పోయాడో దానికంటే రెండింతలుగా ప్రభు ఇచ్చి ఉన్నారు సమాధానం. అందుకనే ప్రభు సన్నిధిలో అంట మనం కోల్పోయినవన్నిటిని పొందుకుంటాం. ఆమేన్. ఆయన ప్రెజెన్స్ ఏం చేస్తుందంటే మనం కోల్పోయినవన్నిటిని ఇస్తుంది. ఆమేన్. ఆయన ప్రెజెన్స్ ని మనం అనుభవించే వారిగా ఉండాలి. ఆమేన్. ఆయనని ఎదురు చూచేవారు ఆయన ప్రత్యక్షతని చూస్తారంట. ఆమేన్. చెప్పండి, దేవుని వెతుకువారు తన ప్రత్యక్షతని చూస్తారు. దేవుని వెతుకువారి హృదయము సంతోషకరంగా నింపబడుతుంది. ఆమేన్. దుఃఖము కొట్టివేయబడుతుంది, కన్నీళ్లు కొట్టివేయబడితే ఆవేదన తొలగిపోతుంది. రాత్రికాల సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి వేదనలో ఉన్నారు, కోల్పోయినవన్నీ ఇచ్చేది ప్రభు సన్నిధి. ఆమేన్. ఆయన సహవాసమే. ఈ రాత్రికాల సమయంలో ఆయనతో సహవాసము లేకుండా నువ్వు చాలా వ్యర్థముగా నీ జీవితాన్ని జీవిస్తున్నావేమో, దాని ద్వారా ఇదిగో సమాధానాన్ని కోల్పోతావు, ఇదిగో మేళ్లను కోల్పోతావు. అదే ప్రభుతో ఉంటే సమాధానం మరియు మేలును మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. yes. చూడండి, మరొక మాటను చూద్దామా? మన సహవాసము ఎవరితో ఉండాలి అంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే మన సహవాసం మరి చాలా శ్రేష్టకరమైన వ్యక్తులతో, మంచి వ్యక్తులతో చేసే విధంగా ఉండాలి. 13:20 సామెతల గ్రంథము 13:20 చూడండి. 20
జ్ఞానుల సహవాసము గ్రంథము జ్ఞానుల సహవాసము చేయువాడు. ఒక నిమిషం బ్రదర్. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో చక్కని మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఎంతమందికి మాట అర్థమైంది? జ్ఞానులతో సహవాసం పడితే జ్ఞానం గలవారం అవుతాం, మూర్ఖులతో సహవాసం పడితే చెడిపోతాం. మీరు చూసారా, సోషల్ మీడియాలో ఒక యవనస్తురాలు చెత్త అంతా కూడా, చెత్త చెడు అంతా కూడా ఉండే చోటున మొత్తము అంత వేస్ట్ పడేసే చోటు ఉంటుంది కదా, అక్కడ ఆ విజువల్స్ లో చూసినట్లయితే ఆ యవనస్తురాలు ఆ చెత్తలో పడుకొని ఉందండి. మంచి జీన్స్, టీషర్ట్, స్లీవ్స్ వేసుకొని మంచి అఫీషియల్ గా ఉన్న ఆ యవనస్తురాలు, నాకు తెలిసి మా అంటే ఒక 20-22 సంవత్సరాలు ఉంటాయేమో. ఆమె బ్యాగ్, ఆమె చెప్పులు, ఆ విజువల్స్ లో చూస్తే పక్కన ఏమున్నాయో తెలుసా? స్టెరాయిడ్స్ ఉంటాయి కదా, మత్తు ఇంజెక్షన్స్, ఏమంటారు డ్రగ్స్. ఆ డ్రగ్స్ అంతా కూడా ఆమె తీసుకునే ఆ ఇంజెక్షన్ అవన్నీ కూడా అక్కడ, ఆ బ్యాగ్, అవన్నీ అక్కడే ఉన్నాయి వస్తువులు. ఈమె అసలు సొయ్యులో లేదు, అంటే ఆమె ఆధీనంలో ఆమె లేదు. ఆ చెత్తలో, ఆ మురికి చెత్త ఎలా పడితే అలా ఉంది. ఆ మురికిలో, ఆ చెత్తలో ఆ యవనస్తురాలు అలా పడిపోయి ఉందండి. చూడండి, చాలా మంది ఎలా ఉన్నారంటే చెడు సహవాసం. అవునా? చెడు సహవాసం ఎంతటికైనా దారి తీస్తుంది, మనల్ని చెడిపోయేటట్లుగా చేస్తుంది. తల్లిదండ్రులు వద్దమ్మా, ఇది వద్దు, ఇలా కాదు అని చెప్తే, లేదు నా కాళ్ళ మీద నేను బ్రతుకుతాను, నేను ఏదో ఒకటి చేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తానని సిటీస్లో ఉండడం, అన్నీ కూడా చెడు సహవాసాలతో అన్నీ కూడా అలవాటు అయిపోవడం. చూడ, ఆ యవనస్తురాలు ఆ విజువల్స్లో మనం చూసినట్లయితే అలా ఆ రోడ్డు మీద అంటే రోడ్డు పక్కన ఉన్న చెత్తలో, మురికి చెత్తలో అంతా పడుకొని ఉందండి. ఎంత భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నామంటే, ప్రపంచంలో ఉన్న యవనస్తుల జీవితాలు చాలా మట్టుకు ఇలాగే ఉన్నాం. అందుకనే జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేస్తే మనం జ్ఞానవంతులం అవుతాం. చెడు సహవాసం అంటే మూర్ఖులతో సహవాసం చేస్తే మనం చెడిపోతాము. చెడ్డ సహవాసాలు, చెడ్డ బ్రతుకులు, చెడ్డ జీవితాలు. ఆమె అన్కంట్రోల్లో ఉంది. ఆమె అసలు ఆ యవనస్తురాలు అలా ఒక మంచి యవన దశలో ఉన్న ఆ పాప అక్కడ అలా పడుకొని ఉంటే, ఆ రోడ్డు పైన పడిపోయి ఉండి, ఎంతగా అండి తల్లిదండ్రులు ఆ క్లిప్పింగ్స్ చూస్తే ఎంత బాధపడతారు. అవునా కదా? మంచిగా ఉండమని చెప్తే, ఆ మంచిగా ఉండు అని చెప్పిన వారిపైన కక్ష పెట్టుకుంటారు. అవునా కదా? మంచి ఎప్పుడు చాలా మందికి చేదుగా ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి, నీ సహవాసం ఎవరితో ఉంది? జ్ఞానము కలిగిన వారితో ఉందా, లేకపోతే నీ సహవాసం చెడ్డ సహవాసమా? చెడ్డ స్నేహితులు ఎప్పుడు నిన్ను చెడగొడతారు, నీ జీవితం నాశనం చేస్తారు. వారు చెడిపోవడమే కాకుండా నీ జీవితాన్ని నాశనము చేయడానికి వారికున్న అలవాట్లని నీకు నేర్పించడం, వారికున్న ఆ వ్యసనాలని నీకు నేర్పించడం, దాని ద్వారా నష్టము, దాని ద్వారా ప్రయోజనం ఏమీ లేదు. అందుకనే జ్ఞానము కలిగి మనం నడుచుకునే వారిగా ఉండాలి. ఆ 20-22 సంవత్సరాలు కలిగిన ఆ యవ్వన కుమార్తె అలా రోడ్డు మీద అసలు అన్కంట్రోల్లో అలా పడిపోయి అలా రోడ్ ఆ చెత్తలో ఉంటే ఎంత వేదన ఉంటుందండి చూసిన వారికి. అసలు వారి తల్లిదండ్రులకి ఎంత వేదన ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్త. పిల్లల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు చెప్పండి,
10 సార్లు చెప్పండి, లేదా 20 సార్లు చెప్పండి, లేదా 100 సార్లు చెప్పినా పర్లేదు. కానీ ఒకానొక రోజున మనము చెప్పింది వారిని మంచి మార్గంలో నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకండి మన జీవితాలు నాశనం అవ్వక ముందే మనము జ్ఞానము కలిగి మంచి సహవాసంలో మనం నడిచే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా మంది జీవితాలు చెడ్డ జీవితాలు, మంచి స్నేహితుల కంటే మిమ్మల్ని నాశనం చేసే స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు. అవునా కదా? అందుకనే లోకంలో ఉన్న వారి వైపు కాదు, నీవు చూసేది దేవుని వైపు, ఆత్మీయుల వైపే చూడాలి. ఆమేన్. మంచివారు ఎప్పుడు నీ మంచిని కోరుకుంటారు, మంచి ప్రవర్తన కలవారు నువ్వు బాగుండాలని కోరుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినట్లయితే, ఓ జీసస్ హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం మనం చూద్దాం. ఓ జీసస్ హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2:42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండురి. హల్లెలూయా. మనమంట పరిశుద్ధులతో సహవాసం చేసే వారిగా ఉండాలి. చెప్పండి, ఎవరితో సహవాసం చేయాలి? లోకంలో ఉన్న వారి కంటే నీ సహవాసము ఆత్మీయులతో ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆత్మీయులు నిన్ను అద్భుతంగా నడిపిస్తారు, నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు, మంచి బోధ చేస్తారు, ప్రాముఖ్యంగా నీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆమేన్. నువ్వు ఏదైనా విషయం ఆత్మలతో పంచుకుంటే దేవుని బిడ్డలు మనసులో ఉంచుకుంటారు, కానీ బయటికి చెప్పరండి. అవునా కదా? కానీ చెడ్డ అంటే లోకంలో ఉన్న మనుషులు ఏం చేస్తారు తెలుసా? వారి ఆలోచన ఎప్పుడు కూడా మనల్ని పడేయాలనో, లేకపోతే మన గురించి తప్పుగా మాట్లాడాలనో, లేకపోతే అంటే వారికంటే ఎక్కువ ఎదగద్దు, మన ఇమేజ్ అంతా డ్యామేజ్ అయిపోవాలంతే. అంతేనా? మనకున్న ఆ మంచి పేరుని వారు చెడగొట్టేలాగా చేస్తూ ఉంటారు. అందుకనే మీరు మీ బాధలు పంచుకునేటప్పుడు ఎవరితో పంచుకుంటున్నారు? మొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. రెండవదిగా ఎవరితో పంచుకుంటున్నారు మీకున్న బాధలు? చెప్పండి, ఎవరితో పంచుకుంటున్నారు? ఆత్మీయులతో, పరిశుద్ధులతో పంచుకోవాలి. ఆమేన్. పరిశుద్ధులు ఏం చేస్తారంటే నీ కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తారు, నీ మంచిని కోరుకుంటారు, మంచి విషయాలు బోధిస్తారు, మంచి మార్గంలో నడిపించే వారిగా ఉంటారు. అందుకని మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎంతమంది పరిశుద్ధులతో, ఆత్మీయులతో మీ బాధను పంచుకుంటారో చూపించండి. వెరీ గుడ్. దేవుని నామానికి మహిమ కలిగినాక చాలా సంతోషం. అలాగే ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటామంటే అటు ఇంటికి ఉరకడం, ఇటు ఇంటికి ఉరకడం, లేకపోతే ఎవరికో ఫోన్లు చేయడం వద్దు. దీని ద్వారా మనము నష్టపోతాం. మన గురించి మన వెనకాల మాట్లాడేవారు చాలా మంది ఎక్కువగా ఉన్నారండి. అవునా కదా? మన గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డల లక్షణాలు, పరిశుద్ధుల లక్షణాలు అలా ఉండవు. ఏదైనా చెప్పుదే మనసులో దాచిపెట్టుకొని నీ కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారు. నీ గురించి నీకు మంచి విషయాలు నేర్పిస్తారు, మంచి నడివల్లో నిన్ను ముందుకు తీసుకొని వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. నీవు తప్పు చేస్తే నిన్ను సరి చేస్తారు, నిన్ను బాగు చేస్తారు. ఆమేన్. ఎందుకంటే వారి హృదయం అంతా దేవుని హృదయంతో నింపబడింది కనుక. ఆమేన్. చెప్పండి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవునితో చెప్పుకోవడం అస్సలు ఉండదు. దేవుని దగ్గర పాదాల దగ్గర పడి ఏడవడం అస్సలు ఉండదు. దేవునితో ఏదైనా అసలు రిలేషన్లోనే ఉండరు. ఏదైనా సంఘటన జరిగితే ఎక్కడెక్కడికో ఫోన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడెక్కడికో ఏంటేంటో మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సేవకులతో పంచుకున్నారా? ఎప్పుడైనా మీ తోటి సంఘంలో ఉన్న వ్యక్తులతో, ఆత్మలతో పంచుకున్నారా? లేదు. మనం ఏం చేస్తామంటే అన్యులతో పంచుకుంటూ ఉంటాం. వారి ముందు వెక్కిర పాలవుతాం. అంతేనా? వెక్కిరింత పాలవుతాం. మన జీవితాలు అలా ఉండడానికి వీలు లేదండి. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం అయిపోయిన తర్వాత చాలా మంది కాల్స్ చేయబోతున్నారు.
స్వస్థత ప్రార్థనలో మరి లైవ్ ప్రోగ్రామ్ జరగబోతుంది కంటిన్యూస్గా. మరి రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న, ఎప్పుడైనా నోరు తెరచి అసలు ప్రభు దగ్గర ప్రార్థన చేశారా, మొర్ర పెట్టారా, విజ్ఞాపన చేశారా? ఎప్పుడైనా మీ బాధను అనవసరంగా మరి దేవుని ఎరగని వారితో పంచుకొని ఉండొచ్చేమో, అలాంటి వారిగానే ఉన్నారేమో. వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతూ మీ సమస్యని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారేమో. కానీ చివరిగా ఆలోచించండి, అసలు ఏం జరిగింది చూడండి. దాని తర్వాత మీరు చెప్పిన తర్వాత వారం రోజుల తర్వాత మీ గురించి ఆ ఊరంతా మాట్లాడుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని మనం ఏం చేయాలంటే దేవునితో మాట్లాడాలి. మన సహవాసం దేవునితో ఉండాలి. మన సహవాసం జ్ఞానము కలిగిన మనుషులతో, అంటే జ్ఞానులతో సహవాసం చేసే వారిగా ఉండాలి. మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, మరి మనమే ప్రజెంట్ ఎవరితో సహవాసం చేస్తున్నామో చూద్దాం. మనం ఎలాంటి మరి వారిగా ఉంటున్నాం, ఎలాంటి మరి అడుగులు వేస్తున్నాం మన జీవితంలో మనకున్న పరిస్థితులను బట్టి అని దేవుని రాత్రికాల సమయంలో మనందరితో మరి మాట్లాడుతూ ఉన్నారు. 106వ కీర్తనలో 35వ వచనంలో మనం చూసినట్లయితే 106వ కీర్తనలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 106వ కీర్తనలో 35వ వచనం, అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనురి. ఎవరితో చెప్పాలి? సహవాసం పడితే వారు వీరవుతుంది. ఈ సహవాసం ఏం చేస్తుందంటే నీ ఆత్మీయతను చంపేస్తుంది. అర్థమవుతుందా? నీకున్న ఆ ప్రేయర్, ఆ పవర్ని చంపేస్తుంది. అందుకనే నువ్వు ఎవరితో సహవాసం చేయాలంటే అన్యులతో కాదు, నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. ఒకప్పుడు మంచి ప్రార్థన పరులు, ఒకప్పుడు మంచి భయము భక్తి కలిగిన వారు, ఒకప్పుడు విశ్వాసంలో ప్రార్థనలో ముందుకు సాగిన వ్యక్తులు. కానీ నీ సహవాసము రాను రాను ఏమైపోయిందంటే దేవునితో కంటే ఎవరో నిన్ను ఆదరిస్తున్నారని నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో అంటే ఆ బాధ వల్ల నువ్వేం చేస్తావంటే దేవుని దగ్గరికి వెళ్ళడం ఆపి, ఒకప్పుడు మంచి ప్రార్థన పరురాలివి, కానీ నీకున్న బాధ ఏం చేసిందంటే నిన్ను కృంగదీసి ఎక్కడికి వెళ్ళేలాగా చేసింది. పలానా పక్కన ఇంట్లో ఉన్న ఒక సిస్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళావు అనుకుంటా. ఆమె ఆత్మీయురాలు కాదు, అన్యురాలు. ఆమె ఏమి చేసిద్ది? నీకేమైనా సహాయం చేస్తుందా? ఏమి చెయ్యదు కదా. ఆమె మాటలు తీపి మాటలుగా ఉండొచ్చు, దానికి నువ్వేం చేస్తావంటే ఆ తీపి మాటల వల్ల, లేకపోతే ఆమె చూపిస్తున్న అప్పుడు ప్రేమ వల్ల నువ్వేం చేస్తావంటే ఇంకా చెప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటావు. ఒక రోజు ఇంటికి వెళ్తావు, మరుసటి రోజు మళ్ళీ ఇంటికి వెళ్తావు, 3వ రోజు మళ్ళీ ఇంటికి వెళ్తావు. ఎందుకంటే ఇంకా అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆమె ఆ సమయంలో తీపిగా మాట్లాడడం అది నీకు బాగా నచ్చింది. అర్థమవుతుందా? 2 రోజులు అయిపోయాయి, మళ్ళీ తిరిగి కాలు ఆగిద్దా? చెప్పండి, కాలు ఆగిద్దా? ఒక్కసారి కాలు బయటపడిందా ఆ కాలు బయటపడుతూనే ఉంటది. ఒక్కసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, 4 సార్లు అయిపోయింది. ఇది ఏమైపోద్ది అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. అది కిట్టి పార్టీస్ వరకు వెళ్ళిపోతాయి. ఏం పార్టీస్ అండి? ఎంతమందికి తెలిసి పార్టీ? నాకు అంతకుముందు తెలీదండి. ఒక 2-3 నోటిలో నేను విన్నాను. కిట్టి పార్టీయేనా? ఆ పార్టీలు నాశనాలు చేస్తాయి. ఆ పార్టీలు ఏం చేస్తాయంటే చాలా మంది, అంటే ఒక 10 మంది స్త్రీలు 15 మంది స్త్రీలు కూడుకొని గేమ్స్ పెట్టుకోవడం. అర్థమవుతుందా? మంచి మంచి ఏమంటారు ఆటలు పెట్టుకొని వారు చక్కగా వంటలు చేసుకొని వారికి వారే తిని వారికి వారే సంతోషించి ఈ చీరెంత ఆ చీరెంత ఇవి మాట్లాడుకొని, మీరేం కొనుక్కున్నారు నేనేం కొనుక్కోవాలి ఇదే మాట్లాడుకొని వీటిని ఎంజాయ్ చేయడం. ఇక్కడ ఇది మెల్లమెల్లగా ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంది. నిజం. చాలా మంది కిట్టి పార్టీస్లో ఏం చేస్తున్నారు తెలుసా? పేకాడడం, మందు తాగడం. అవునా? ఇది జెంట్స్లో ఉంది అంటే చాలా మట్టుకు చాలా పురుషులలో జరిగేది ఇదే, స్త్రీలలో జరిగేది ఇదే. ఒకప్పుడు మంచి ప్రార్థన, నీ ప్రార్థన అవతల వ్యక్తిని మార్చాలా. నువ్వు ప్రార్థించే వ్యక్తి అయినప్పుడు నీవు దేవుని దగ్గరికే వెళ్ళాలి.
నీ ప్రార్థన, నీకున్న విశ్వాసం ఏమి చేయాలంటే ఆ ఏ సమస్య వచ్చినా ప్రభు పాదాలే పట్టుకోవాలి. అంతేగాని మనం ఎవరి పాదాలు పట్టుకుంటామంటే మనుషుల పాదాలు పట్టుకుంటూ ఉంటాం, మనుషుల గడ్డాలు పట్టుకుంటూ ఉంటాం సహాయం చేయమని, మనుషుల వైపు తిరుగుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ఒక్కరోజు కాలు అడుగు బయట పెట్టావా అపవాది ఆ బలహీనతనే చూసి ఆ కాలు లాగేస్తుందంటే ఆటోమేటిక్గా. ఒక్కసారి లాగింది అపవాది, నువ్వు దాని నుంచి బయటికి రావడం చాలా కష్టతరమైన పరిస్థితి. ఒక్కసారి బయట పెడితే 2వ రోజు వెళ్తావు, 3వ రోజు వెళ్తావు, 4వ రోజు వెళ్తావు, నీ ఆత్మీయ స్థితి మొత్తము చచ్చిపోయిన స్థితిగా అయిపోతుంది. నీ దగ్గర నుంచి వారు నేర్చుకునేది ఏమీ ఉండదు, వాళ్ళలో ఉన్నది మొత్తం నీలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అపవాది పట్టుకున్న తర్వాత నీ ఆలోచనలే మారిపోతాయి, నీ బ్రతుకే మారిపోతుంది, నీ లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆటోమేటిక్గా డ్రెస్సింగ్తో సహా మారిపోతుంది. నీ స్టైల్ ఎలా మారిపోతుందండి? డ్రెస్సింగ్తో సహా మారిపోతుంది. డ్రెస్సింగ్ వాళ్ళు ఏం వేసుకుంటే నేను అదే వేసుకోవాలి, వారు ఎలా ఉంటే నేను అలానే ఉండాలి, వారు ఎలా చూస్తే అలానే చూడాలి, వారు ఏది కట్టుకుంటే అలానే ఉండాలి, నేను వారు ఎక్కడికి వెళ్తే వారితో పాటు ఉండాలి. నీ జీవితం అలా ఉండడానికి వీలు లేదు. నేను చూశానండి, నేను రియల్గా చూశాను. చాలా మంది జీవితాల్లో ఇది ఈ బయట అలవాటు అయిపోయిన జీవితాలు, అంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఇతరుల పైన ఆధారపడడం, అదే వారికి అలవాటు అయిపోయి ఏమైపోయిందంటే మెల్లమెల్లగా అన్యులు ఏం చేస్తారంటే వారికి ఉన్నది వారికి ఏం తెలుసు? ఒక ప్రార్థన జీవితం ఉందా, ఒక విశ్వాస జీవితం ఉందా, దేవుడు అంటే తెలుసా, మంచి అంటే తెలుసా, ఏమీ తెలియదు. ఒక్కసారి అతుక్కున్నామా అయస్కాంతం ఏమవుతుంది? మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఈ ఆపోజిట్లో ఇంకొక మ్యాగ్నెట్ ఉంది, కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టండి. ఇది వచ్చిన దాన్ని ఎతకాల, అది వచ్చిన దీన్ని ఎతకాల. ఒక్కసారి అతికిందా? చెప్పండి బ్రదర్, ఒక్కసారి అతికితే ఏమవుతుంది చెప్పండి? అవును, ఎంత విడదీసినా విడదు. అది ఏమవుతుందంటే అట్రాక్ట్ అయిపోతుంది, మళ్ళీ వచ్చి అతుక్కుంటది. నువ్వు మళ్ళీ దూరం ది, మళ్ళీ అతుక్కోవడం. దూరం తీయండి అతికిద్ది, దూరం తీయండి అతికిద్ది. ఒక్కసారి అతికిందా అంతే సంగతులు. కిట్టి పార్టీస్ అని, ఆ పార్టీస్ అని, ఈ పార్టీస్ అని, ఇవే నీ సహవాసం. అందుకనే దేవుడు చక్కగా మాట్లాడుతున్నారు. మరొకసారి చదువుదాం ఆ మాటలు. 22 సామెతలు 22వ అధ్యాయము 106వ కీర్తనలు 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని. అవునా కదా? ఇది నేను చెప్పట్లే, ఎవరు చెప్తున్నారు? బైబిల్. అవునా? పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. ఏంటి అంటే అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునే. ఎవరితో సహవాసం చేసి? అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకునే. ఆటోమేటిక్గా వారి అన్ని మనకు అట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి అంతే, ఆటోమేటిక్గా. అందుకనే చాలా జాగ్రత్త. నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి, కానీ అన్యులతో కాదు. అన్యులు పరిశుద్ధులు నిన్ను చాలా చక్కని ఆత్మీయతలోనికి నడిపిస్తారండి. నీకు ప్రార్థన నేర్పిస్తారు. నువ్వు ఆగిపోతే నిన్ను బలపరుస్తారు. నిన్ను చాలా చక్కగా అది కాదు బ్రదర్, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని పుష్ చేస్తారు. నీ మేలు కోరుకుంటారు. కానీ ప్రార్థన లేని వ్యక్తి దగ్గరికి వెళ్తే నీ ప్రార్థన జీవితం కోల్పోతావు. వాక్యము లేని వ్యక్తి దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిన వాడితో సమానం. ఏమి లేదు. ఒక్కసారి బయట అడుగు పెడితే కిట్టి పార్టీలు అలవాటు అయ్యాయా? వారానికి ఒక కిట్టి పార్టీ. అవునా? డబ్బులు వేసుకోవడం, చెప్పండి, డబ్బులు వేసుకోవడం, చక్కగా వంటలు వండుకోవడం, అవునా, చక్కగా ముస్తాబ్ అవ్వడం, వీడియోలు తీసుకోవడం, గేమ్స్ పెట్టుకోవడం. ఇదే ఇంట్లో భర్తలు వద్దు మనకి. ఇవే కథలు. ఇది వేరే బ్యాచ్, భర్తలది వేరే బ్యాచ్. ఈ బ్యాచ్ ఎప్పుడు కూడా తాగే బ్యాచ్, తిరిగే బ్యాచ్. ఒక్కసారి అక్కడ పట్టుకున్న అపవాది పట్టుకుంటే చాలా కష్టం.
నీలో బలమైన వాక్యం, నీ బలమైన ప్రార్థన ఉంటే తప్ప నీవు ముందుకు సాగలేవు. అలాంటి వారికి చోటు ఇవ్వద్దు. నీ ప్రార్థన జీవితం ఇతరులను అట్రాక్ట్ చేయాలి. నీ ప్రార్థన ద్వారా ఇతరులు ప్రార్థన నేర్చుకోవాలి, ఇతరు ప్రభుని తెలుసుకోవాలి. నీకున్న విశ్వాసం ఇతరుల పైన ప్రభావితం అవ్వాలి. నిన్ను చూసి నేర్చుకోవాలి. నువ్వు వారి డ్రెస్సింగ్ని చూసి నేర్చుకోవడం కాదు, లేకపోతే నీకున్న అలవాట్లనే మర్చిపోయి వారి అది చేస్తారు కదా అని ఇది చేయడం, ఇది కాదండి. మనం ఏది నేర్చుకోవాలంటే మంచి ఆత్మీయతను మనం నేర్చుకోవాలి. మన ఆత్మీయత ద్వారా అనేకుడు ప్రభావితం అవ్వాలి. వారు మన ద్వారా ప్రార్థన చేసే విధంగా మనం చేయాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఒక మాట చెప్పండి, ఎప్పుడైనా ఎవరైనా మీ గురించి సాక్ష్యం ఇచ్చారా? సిస్టర్, ఇదిగోండి మీ ద్వారా మీరు చేసే మీరు చేసే ప్రార్థనను బట్టి మీ ప్రార్థన చూసి నేను ప్రార్థన నేర్చుకున్నానండి. మీరుంటున్న విధానాన్ని బట్టి మీరు ఎలా అయితే నీతిగా బ్రతుకుతున్నారో దానిని చూసి నేను ఇలా ఉండడం నేర్చుకున్నానండి, మాట తీరు నేర్చుకున్నానండి, చక్కగా దేవుని పనులు నేర్చుకుంటున్నానండి అన్నవారు చేతులు చూపించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఇలాగనే ఉండాలి. మన ద్వారా ఎంతమంది దేవుని వైపు త్రిప్పబడుతున్నారు. మనం అంటే మనల్ని కాదు, మనం తిప్పుతాం అంటే మనమే తిరిగిపోతాం. వాళ్ళు తిరగడం కాదు. ఏమవుతుందండి? మనమే తిరిగిపోతాం. ఎటు తిరుగుతాం అంటే చెప్పండి, ఎటు తిరుగుతాం? అంతే, నిజమే. ఉప్పు స్తంభాలు అయిపోయినట్టు అయిపోతాం, అంతే కదా. అంతే. మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఎలా ఉన్నాం, ఎవరితో సహవాసం. కొంతమంది మాట్లాడతారండి అన్ని పనికిరాని ముచ్చట్లే. ఆ ఫోన్లో ఆ గంటలు అసలు స్త్రీలు ఏం మాట్లాడుకుంటారు? పోనీ స్త్రీలు పురుషులు ఏం మాట్లాడుకుంటారు? అవునా కదా. పురుషులు స్త్రీలు ఏం మాట్లాడుకుంటారు? ఏమున్నాయి మాట్లాడుకోవడానికి? ఎప్పుడైనా ఉదయం లేవగానే ఒక్కరికైనా కాల్ చేసి, సిస్టర్ బాగున్నారా, ఎందుకు రాలేదమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది, బాగుందా, ఏం చేస్తున్నారు, రండి, మీరు చెయ్యాలి, మీరు పరిచర్య చేయాలి, మీరు ఇది చేయాలి, అది చేయాలి, మీరు ఇట్లా ఉండాలి, చక్కగా మీరు ఇంకా నడిపించబడాలి. అడుగుతున్నారా? ఇలా అడుగుతున్నారా? అడగండి. వెరీ గుడ్. అట్లా అడిగితే అసలు చూడండి, మీ ద్వారా వారు నడిపించబడతారు. మనం అడగడాలుండో, చేయడాలుండో. ఎప్పుడు చూసినా ఒకటే లోకంలో ఉన్న మాటలే మన నోట్ల నుంచి వస్తాయి. ఏం వండుకున్నారు, ఏం తిన్నారు, ఎక్కడున్నారు, ఈ మాటలు. అవునా కదా? ఒక్కరైనా రోజుకి ఆత్మీయ జీవితాలను బలపరిచే మాటలు మన జీవితాల్లో ఉండాలి. మన ద్వారా అనేకులు ప్రభావితం అవ్వాలి. మన ద్వారా అనేకులు ప్రభుని తెలుసుకోవాలి. దాని ద్వారా ప్రభు మహిమపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కొందరితో సహవాసాలు ఉంటాయి. ఇక్కడ అన్యులతో చూసాం సహవాసాలు. మనం ఎవరితో చేయాలో చూసాం. ఎవరితో చేయాలండి? దేవునితో చేయాలి, జ్ఞానంతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. మనం ఏం చేస్తున్నామంటే అన్యులతో సహవాసం చేస్తున్నాం. రెండవది, మనం ఎవరితో సహవాసం చేస్తున్నామంటే 22వ సామెతలు 22వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 22, సామెతల గ్రంథం 22వ అధ్యాయం చదవండి బ్రదర్. 24వ వచనం. కోపచిత్తునితో, ఇది మెల్లగా చదవద్దు బ్రదర్. కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇందాకేమో అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకోవద్దు, అరే బాబు జాగ్రత్త రా అని దేవుడు మాట్లాడారు. అవునా? ఇప్పుడంట మనం ఎవరితో సహవాసం చెయ్యొద్దు అంటే కోపచిత్తునితో సహవాసం చెయ్యకుము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము. హల్లెలూయా. కింద వచనం చూస్తారా? భలే ఉంది. నీవు వాని మార్గములను 25 అండర్లైన్ చేసుకోండి. నీవు
వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఉరి తెచ్చుకుని ఉందువేమో. మళ్ళీ చదువుతారా? నీవు వాని మార్గములను అనుసరించి కోపచిత్తుని మార్గము, అలాగే క్రోధము కలిగి వానితో సహవాసం చేసినప్పుడు ఆ వాని మార్గము కూడా. చూడండి, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. బా, అర్థమవుతుందా? మనం ఎవరితో చేయొద్దు? కోపచిత్తులతో చేయొద్దు. క్రోధము గల అంటే ఈ చంపుకునే బ్యాచ్ ఉంటుంది, రౌడీ బ్యాచ్. రౌడీలతో సహవాసం చేయకండి. అక్క నీకేం తెలుసక్క, చూడు నెలలో నేను వారిని మార్చేస్తా. ఏంటండి? నెలలో నేను వాళ్ళని మార్చేస్తా. నీకు అంత ప్రార్థన జీవితం ఉండి, అంత విశ్వాసం కలిగిన వ్యక్తివై నువ్వు ఉండి వారి కొరకు ప్రార్థన చేస్తూ, అంటే నీవు మార్చేది ఏం లేదు, నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు మారుస్తారు. అవునా కదా? కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి ఛాలెంజ్లు కడతారు. అవునా? కొద్దిమంది వివాహాలు కూడా భలే గమ్మత్తుగా చేసుకుంటారు. ఎవరిని చేసుకుంటారంటే ఇక్కడ అంత ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ, అపవాది అందరి మధ్యలో వేస్తుంది. అక్కడ వేసి నీ ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండి నువ్వు ముందుకు ప్రయాణిస్తున్నావంటే వేరే, కానీ మనం సరిగ్గా ఉండకుండా ఒక్కసారి అన్యుల వైపు అటు వెళ్ళామా ఏమవుతుంది తెలుసా? ఇక్కడంతా చచ్చిపోవాల్సిందే, ఇంకా ఏముండదు. అవును, చాలా మంది నేను మందిరానికి వస్తా వివాహం చేసుకున్న తర్వాత అని ప్రామిసులు చేస్తూ ఉంటారు. దాని తర్వాత అన్నవారు ఈమెను పంపించారు. అవునా కదా? చర్చికి వెళ్తానండి, వద్దు కూర్చో, మా అమ్మ చెప్పింది జై. అవునా? అది జై, ఇది జై, అక్కడికి రా, ఇక్కడికి రా. ఇవే హరీష్ ఇప్పుడు అదే ఏడుస్తా ఉన్నాడు పాపం తమ్ముడు. తన జీవితం కూడా అలాగే అయిపోయింది. అందుకనే మనం ఏమి చేయాలి అంటే వాటి జోలికే వెళ్ళకూడదు. అర్థమవుతుందా? దాని ద్వారా మనకంట ఉరి ఏంటండి? ఉరి. దాని ద్వారా మనకు ఉరి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏమంటారు, నెలలో వీరిని మార్చేస్తా అంటాం. వీరిని మనం మారం, వారే మనల్ని మారుస్తారు. ఈ రౌడీ గ్యాంగ్లతో తిరిగి మనం కూడా రౌడీలే. అవునా? నీతో ఇప్పుడు మన ఊర్లో తెలిసిపోద్ది, ఇక పలానా వ్యక్తులతో తిరగద్దు అంటాం. అవునా కదా? అమ్మో వారితో జాగ్రత్త అంటాం. వారు అసలు చాలా భయంకరమైన వ్యక్తులు రా, వద్దు అంటే ఏం కాదు మమ్మీ, నేను మంచోన్నే. ఏంటి? నేను మంచోన్నే. నీకు నమ్మకం లేదా? నీకు తెలీదా? కానీ ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే మనం మారిపోతూ ఉంటాం. అందుకనే అలాంటి వారితో జాగ్రత్త అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఏంటండి? అలాంటి వారితో చాలా జాగ్రత్త. చాలా మంది యవనస్తులలో జరిగేవివే. చదువుకోవడానికి వెళ్తే చదువుకున్న సమయంలో అపవాది పట్టేసుకుంటున్నాడండి చాలా మంది యవనస్తులని. జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, ఇలాగే కాలేజెస్ దగ్గర కొన్ని షాప్స్, హైదరాబాద్ దగ్గర కొన్ని షాప్స్ అవి అని అంటే ఏమిటంటే అవి ఏదో బేకరీయో ఇంకేదో కాదు, పేరుకు మాత్రమే, జరిగేదంతా లోపల పాపమే. అలాంటివి ఉన్నాయి. ఇంకా కొద్దిమంది అంత రౌడీ. చాలా మంది కాలేజెస్లో ఆల్రెడీ డ్రగ్స్ అలవాటు అయిపోయిన పిల్లలు అంతా ఏం చేస్తారంటే వారు టార్గెట్ పెట్టుకుంటారనమాట. వారి టార్గెట్ ఏంటో తెలుసా? క్లాస్లో ఎవరైతే ద బెస్ట్ స్టూడెంట్ ఉన్నాడో, వాడు బాగా చదివే వ్యక్తిని, మంచిగా ఉండే వ్యక్తిని టార్గెట్ పెట్టుకొని ఆ వ్యక్తిని, ఆ చదువుకొని అంటే వాడి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసి వీడికి ఉన్న అలవాట్లన్నీ కూడా వాడికి నేర్పించడం. దాని ద్వారా ఎంతో మంది యవనస్తులు జీవితాలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయని ఇందాక ఒక యవనస్తురాలు చెప్పాను కదా, ఆమె చూడండి, ఆ యవనస్తురాలు ఆమె వేసుకున్న బట్టలేంటి, ఆమె ఆ రోడ్డు పక్కన చెత్త కుండీల దగ్గర పడుకొని అట్లా, అంటే ఆమె పడిపోయిన సంగతి ఆమెకి తెలీదు.
ఆమె చెప్పులు, ఆమె తన బ్యాగ్ అంతా, తను తీసుకున్న డ్రగ్స్ అవన్నీ కూడా అలా ఉన్నాయి అక్కడ. ఎంత భయంకరమైన పరిస్థితి. అందుకనే మనమంట కోప చిత్తులతో, అలాగే మనమంట క్రోధము గల వారితో, అలాంటి హృదయము గల వారితో చాలా జాగ్రత్త అంటున్నారు ప్రభు. దాని ద్వారా, వారితో సహవాసం చేయడం ద్వారా మన జీవితాలంట ఏమైపోతాయంటే, మన జీవితాలు ఖచ్చితంగా ఉరి తెచ్చుకునే విధంగా, మన ప్రాణాలకు ఉరి తెచ్చుకునే విధంగా అయిపోతా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. నలుగురు తాగే దగ్గర నువ్వు ఉండద్దు, నలుగురు తిరిగే దగ్గర నువ్వు ఉండద్దు. ఆటోమేటిక్ గా అపవాది ఏం చేస్తుంది తెలుసా, అక్కడ నేను క్యాచ్ చేస్తాడు. ఆ తాగాలని ఆ ఆశ పుట్టిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అరే ఒక్కసారే కదా తాగు, పర్లేదు, అవునా కదా, ఒక్కసారి అయ్యిందా టచ్ ఏమవుతుందండి, అంతే ఇంకా. అందుకనే చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. అందుకనే మన సహవాసం ఎవరితో ఉందో మనం అది చూసుకోవాలి. మన సహవాసం ఎవరితో ఉండాలండి, జ్ఞానం గలవారితో, ప్రాముఖ్యంగా దేవునితో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. ఇలాంటి అన్యులతో, మూర్ఖ చిత్తులతో వీళ్ళ వైపు కూడా వెళ్ళొద్దు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూసి వాళ్ళు ప్రభావితం అవ్వాలి. నీ మాటలు వారికి ఆదరణ కలిగించాలి. నీ మాటల ద్వారా వారు ప్రభుని తెలుసుకునే విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అక్కడ కొన్నిసార్లు కుటుంబాల్లో ఇది ఎదురవుతా ఉంటది. ఏమి ఎదురవుతుంది అంటే, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మా దగ్గరికి ఎందుకు రారు, అవునా, మేము మీది తింటున్నప్పుడు మీరు మాదెందుకు తినరు. ఎంతమందికి ఎదురయ్యాయి? నేను ఒక మాట చెప్తా, అట్లా అన్నప్పుడు అసలు అక్కడ పోకండి, వెళ్ళకండి, బెస్ట్ వెళ్ళకండి. మరొక రోజున వస్తాము, నెక్స్ట్ రోజు వెళ్ళండి, వేరే రోజు వెళ్ళండి. కానీ అక్కడ అలాంటి ప్లేసెస్లో అపవాది ఇలా క్యాచ్ చేస్తుంది, పట్టేసుకుంటది అన్నమాట. అర్థమవుతుందా? అలాంటి వారితో మనం ఆర్గ్యూ కూడా చేయొద్దు, మనం ఒక్క మాట మాట్లాడొద్దండి. అందుకని ఇవన్నీ జరగద్దంటే మనం ఆ స్థలాల్లో ఉండకూడదు. ఏం చేయాలి? ఆ స్థలాలకు ఉండకూడదు, ఆ స్థలాలకు మనం వెళ్ళకూడదు. చూడండి, షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆమేన్. వారు ఛాలెంజ్ చేసిన విధానాన్ని బట్టి లాస్ట్కి ఏమైందో తెలుసా, రాజాజ్ఞనే, రాజు శాసనమే మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. బతుకుతే అట్లా బ్రతకాలంతే. ఆమేన్. ఈ కాంప్రమైజింగ్లు, వాళ్ళు ఇలా అనుకున్నారు, వీళ్ళు ఇలా అనుకున్నారు, వీరు ఇట్లా నడిపించబడాలని ఇట్లా అన్నారు, ఇవన్నీ కహానీలే వద్దు. చాలా బ్రదర్ ఒక మాట చెప్పారు నిన్న పండితాపురం నుంచి వచ్చేటప్పుడు. సొంత అక్క పిల్లల వివాహం ఆదివారం పెట్టుకున్నారంట. ఇంకొక బాబు వివాహము ఏదో వేరే టెంపుల్లో అక్కడ పెట్టుకున్నారంట. చెప్పారంట, ఏమని చెప్పారంటే, ఇద్దరు పిల్లల వాళ్ళ పెళ్ళిళ్ళకి అసలు వెళ్ళలేదంట. మామ ఆయన వెళ్ళాలి, అవునా, కానీ ఒక మాట చెప్పారంట, నాకు నిజంగా చాలా సంతోషం వేసింది, నేను చాలా మనసులో ఆనందించాను. ఇంకా ఈ బిడ్డల్ని ప్రభు దీవించాలి. ఒక మాట చెప్పారంట, ఆదివారం నేను రానురా, మీరు వేరే వారం పెట్టుకొని నేను వస్తానన్నారంట. పెళ్ళికి వెళ్ళలేదంట. ఇంకొక బాబు పెళ్ళంట, ఏమంటారు, అల్లుడు, సొంత అల్లుడు పెళ్ళైతే చెప్పారంట, అరే మీరు ఈ స్థలంలో పెట్టుకున్నారు కాబట్టి నేను రాలేనురా, అంతే. దాని తర్వాత వేరే రోజు వెళ్ళారు. అర్థమవుతుందా? అంటే మనం అలాంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ప్రభు నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా ఉందుముగాక. ఆమేన్. మనం ఉండే స్థలాలలోనే ఉండాలి, మనం చేసే పద్ధతుల్లోనే మనం ఏ పద్ధతులు అయితే దేవుడు ఏవైతే చెప్పారో వాటిలోనే ఉండాలి, ఆయనతోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇందాక అయస్కాంతం అన్నాను కదా, అది ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెట్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఒక్కసారి పట్టుకుందా వదిలిపెట్టదు, అవునా కదా. అన్ని విషయాల్లో జాగ్రత్తగా, ప్రాముఖ్యంగా ఈ అంత్యకాల దినాల్లో అపవాది అంట ఎవరిని మృంగుతున్నాడని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడంట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చాలా చక్కగా మనందరితో మాట్లాడుతూ అన్ని విషయాల్లో కృప చూపిస్తూ చాలా బలముగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. మరొక మాట చూద్దాం. 28వ సామెతలు 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశమును అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. చూడండి, మన సహవాసం ఎవరితో ఉండకూడదు? చెప్పాలి. తుంటరి సహవాసం, తుంటరి వాళ్ళతో సహవాసం చేయకూడదు. చాలా మంది యవనస్తులు ఈ రోజున ఒకవేళ లైవ్ లో ఏకీభవిస్తున్నట్లయితే సహవాసం తుంటరోళ్ళతో చేస్తున్నారా? చాలా జాగ్రత్త. ఇదే చదువుకునేటప్పుడు లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు చాలా మంది చాలా టార్గెట్స్ పెట్టుకొని బాగా చదవాలనో లేకపోతే మంచి టార్గెట్స్ పెట్టుకొని మంచి ఉద్యోగం చేయాలనో చాలా ప్రయత్నిస్తారండి. మీరు వెళ్తున్న క్రమంలో కొద్దిమంది తలుగుతారు. మీరు ఏం చేస్తారంటే వారికి ఎక్కువ ఆకర్షితులు అయిపోతా ఉంటారు. వారి మాటలకో వారి పనులకో దేనికో ఆకర్షితులు అయిపోతా ఉంటారు. దాని ద్వారా ఉద్యోగాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అవునా బ్రదర్? చాలా మంది మధ్యలోనే నష్టపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఆన్లైన్ గేమ్స్ ఆడడం, ఇంకా దేనికి యూజ్ చేస్తూ ఉన్నారు? కార్డ్స్ యూజ్ చేస్తారు కదా, షేర్ మార్కెట్స్ కి, వాటికి వీటికి, బెట్టింగ్ కి ఆన్లైన్ బెట్టింగ్ లో వీడు ఏం చేస్తాడంటే వీడి అన్నీ అయిపోతాయి, డబ్బులన్నీ నష్టపోతాడు. వీడు ఏం చేస్తాడంటే పక్కన అడుగుతాడు, అరే ప్లీజ్ రా, ఇది రాగని ఒక్కటి రా, ఈ బెట్టింగ్ లో నేను గెలవపోతే చూడు, అరే ప్లీజ్ రా మామ, ఒక్కసారి ఒక్క హెల్ప్ చేయరా. వీడు ఏం చేస్తాడంటే పాపం అని ఇస్తాడు. అర్థమవుతుందా? ఈ సహవాసం ఏమైపోద్ది అంటే చాలా లాంగ్ వెళ్ళిపోతుంది. వీడు ఇయ్యక తప్పదు, ఇచ్చిన తర్వాత వీడిదంతా పోగొట్టుకొని వీడిదంతా కాల్ చేసే రకాలు చాలా మంది ఉన్నారు. అవునా కదా? చాలా మంది ఇలాగనే ఉన్నారు. చాలా మంది యవనస్తులు ఆన్లైన్ బెట్టింగ్స్ కి, ఆన్లైన్ గేమ్స్ కి ఇలా డబ్బులు ఉపయోగించి పెట్టి అది ఇంట్లో చెప్పలేక, ఏమి చేయలేక, అది కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన జీవితాలు ఎంతో మందివి. ఈ రోజున అలాంటి జీవితంలో ఉన్నారా? అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? దేవుడు అంటున్నారు, తుంటరి వారితో సహవాసం చేయడం ఆపేయండి. ఏంటండి? తుంటరి వారితో. చాలా మంది ఇదే లోన్లు తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం, లోన్లో ఏదో చిన్న వాటికి ఇది ఒక్కసారి స్టార్ట్ అయిందా ఏమైందండి? ఒక్కసారి అబద్ధం ఏమవుతుంది తెలుసా? ఒక అబద్ధం 100 అబద్ధాలకు దారితీస్తుంది. ఒక్కటే అబద్ధం. అందుకనే బ్రతికిన ఒక్క రోజు మంచిగా బ్రతకాలి, అబద్ధాలు ఆపేయాలి. ఒక్కసారి అబద్ధం ఆపడమా, స్టార్ట్ చేసామా, దాన్ని కవర్ చేయలేక, దాన్ని అసలు ఏం చేయలేక, ఏమి అర్థం కాక, ఎవరికి ఏం చెప్పాలో తెలియక, ఎవరికి ఏం చేయాలో తెలియక లాస్ట్కి అంటారు ఏంటో తెలుసా? లాస్ట్కి చావే దిక్కు. ఏంటండి? లాస్ట్కి చావే దిక్కు. తుంటరి వాళ్ళు. ఒక రోజున చదివే ఒక వీడియో చూశానండి. పిల్లలు ఇంటర్ అలా చదువుతూ ఉన్నారు. వాడంట ఎగ్జామ్ షీట్, ఆన్సర్ షీట్ చూపించలేదని వీడిని బయటికి వచ్చిన తర్వాత ఒక 10 మంది కలిసి కొడుతున్నారండి. వాళ్ళు కొట్టే దెబ్బ కొట్టిన తర్వాత లాస్ట్ ఒక అబ్బాయి కొట్టాడు. ఇలా కొడితే హఠాత్తుగా కింద పడిపోయాడు. వాడు స్పాట్ డెడ్, చనిపోయాడండి. ఇవన్నీ ఎక్కడ క్యాప్చర్ అయ్యాయంటే సీసీ క్యామ్ లో క్యాప్చర్ అయినాయి. ఆ విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో పెట్టారు. చూసారా ఎవరైనా?
చాలా భయంకరమైన పరిస్థితులు. అందుకనే చాలా జాగ్రత్త. అందుకనే బిడ్డల జీవితాల గురించి కానీ అన్నిటి గురించి కానీ బిడ్డలు చెప్పండి, పర్లేదు. వారికి ఆ అర్థం చేసుకునే వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారికి అర్థమవుతుంది. కానీ మనం చెప్తూనే ఉండాలి. చెప్పడం ఒక రోజున ఖచ్చితంగా వారిని ప్రభు అద్భుతంగా నడిపిస్తారండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. దేవునితో సహవాసం చేసే వారిగా, జ్ఞానులతో పరిశుద్ధులతో సహవాసం చేసే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ మనమంట ఎలాంటి అంటే అన్యులతో సహవాసం చేస్తూ, తుంటరి వారితో సహవాసం చేస్తూ, కోపిష్టులతో సహవాసం చేస్తూ, క్రోధం కలిగిన ఆలోచన కలిగిన వ్యక్తులతో మరి ప్రయాణం చేస్తూ మన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నాము. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులు పెళ్ళైన తర్వాత కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఇంట్లో వారి కంటే ఎక్కువగా స్నేహితులు అని తిరుగుతూ ఉంటారు. ప్రపంచమంతా అదే. ఇంకా దేవుడొద్దు, కుటుంబం వద్దు, ఏమొద్దు. తిరిగి చాలా మంది ఏమైపోయారో తెలుసా అండి? ఇక్కడ వరకు వెళ్ళొద్దాం రా అంటారు, వెనకాల మొత్తం ఆ డ్రగ్స్ వ్యాపారమే. ఒకానొక సమయంలో ఆ డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారు ఎంతో మంది ఉన్నారు. నాశనం అయిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు అలవాటైపోయిన వారు, అంటే పరిస్థితుల మధ్యలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎవరితో సహవాసం చేయాలి చెప్పండి? దేవునితో సహవాసం చేయాలి. రెండవదిగా పరిశుద్ధులతో సహవాసం చేయాలి. జ్ఞానము కలిగిన వారితో సహవాసం చేయాలి. మనకు కొద్దిగా జ్ఞానం తక్కువ ఉందా, వారి పక్కన వెళ్ళి కూర్చోండి, మంచి విషయాలు నేర్చుకోండి. దాని ద్వారా ఆ జ్ఞానము మనలో నింపబడి అనేకమైన విషయాలు నేర్చుకొని మనం ముందుకు సాగగలుగుతాం. పరిస్థితులు బాలేవా, ఎవరితో పడితే వాళ్ళతో మీ విషయాలు షేర్ చేసుకోకండి. మనకున్న బుద్ధి ఏంటో తెలుసా? అంతా కూడా అన్ని చెప్పేస్తాం. కొద్దిమంది చెప్పరు అసలు, చూడండి. అవునా బాబోయ్, అస్సలు చెప్పరు. అనుభవాలు అలా ఉంటాయి, అవునా? కానీ మనం అలా మొత్తం చెప్పి ఈ కీ మొత్తం ఇచ్చేస్తాం వాడికి అన్ని తెలుసు, అన్ని రూట్లు తెలుసు, అన్ని అయిపోతాయి. ఆ మొత్తం సర్వం అంతా నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు తలగొట్టుకునే పరిస్థితులు ఎంతో మంది, చాలా మంది జీవితాలు ఉన్నాయి. అందుకనే చూడండి, పరిస్థితులు బాగాలేనప్పుడు ప్రభు పాదాలు పట్టుకోవడం మనం నేర్చుకోవాలి. ప్రభుని ఆశ్రయించడం నేర్చుకోవాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉండాలి. కానీ ఎవరితోనో మనకున్న బాధల్ని మనం షేర్ చేసుకుంటే దాని తర్వాత మనం ఒక్కరితోనే పంచుకుంటాం, అదంతా ఊరంతా అవుతుంది. ఎప్పుడైనా గమనించారా? మనం అనుకుంటాం, అయ్యో నేను ఒక్క వ్యక్తితోనే చెప్పాను కదా నాకున్న ఈ బాధ, నాకున్న ఈ భయంకరమైన పరిస్థితి, ఇదిగో నేను ఈ సహోదరితోనే చెప్పుకున్నాను, ఈ వ్యక్తితోనే చెప్పాను, ఈ ఊర్లో ఈమెతోనే చెప్పాను, ఇంకా నేను ఎవరితోనే చెప్పలేదే. లేకపోతే నేను నాకు తెలిసిన, ఇదిగో నాకు బాగా ప్రాణ స్నేహితుడైన ఇదిగో ఈ వ్యక్తితో చెప్పాను, ఇదేంటి ఊరంతా తెలిసిపోయింది? అలా ఎంతమంది జరిగాయండి? అవునా కదా? ఊరంతా కూడా ఒకరి నుంచి ఒకరికి ఆ మాటలు పాస్ అయిన తర్వాత ఆ జరిగినదంతా కూడా మార్చివేయబడుతుంది, మొత్తం తారుమారు అయిపోతుంది. అందుకనే మన జీవితాలకు, మన ప్రాణాలకు ఉరి తెచ్చుకోక ముందే మనం చాలా జాగ్రత్తగా నడుచుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. వీలైతే నీకున్న పరిస్థితి ఇబ్బందుల్ని ప్రార్థన పరులతో, పరిశుద్ధులతో పంచుకొని వారు నీ కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తారు. నిన్ను మంచి నడవళ్ళు నడిపిస్తారు, నీకు మంచి విషయాలను బోధిస్తారు. వారు నీ కొరకు చాలా చక్కగా ప్రార్థన చేస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ముందుకు సాగుదుము గాక. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఒకవేళ ఇన్ని రోజులు ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనుషుల పైన ఆధారపడ్డారేమో, మనుషుల వైపు చూసారేమో, మనుషులతోనే ఉన్నారేమో. కానీ దీని ద్వారా మన జీవితాలు ఎన్నటికి కూడా బాగుపడవండి. దేవుని దగ్గరకు వద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. అది ఎంత కష్టమైన, నష్టమైన ఆయనలోనే నిలబడినప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. వన్స్ దేవుణ్ణి దాటి ఒక కాలు అడుగు బయటికేసామా చెప్పండి, ఏమవుతుంది? అడుగు కాలు బయటకి వేస్తే, ఈ కాలు తీసి అడుగు బయట వేసామనుకోండి, ఏమవుతుందండి? జారి ఖచ్చితంగా పడిపోవాల్సిందే. అర్థమవుతుందా? అది మంచి మార్గం కాదు. ఆటోమేటిక్ గా కాలుని అపవాద లాక్కొని వెళ్ళిపోతూనే ఉంటది.
అందుకనే మనం స్థిరముగా ప్రతి విషయంలో దేవునితో సహవాసం కలిగి ముందుకు సాగే వారిగా ఉందుము గాక. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. ఇక్కడ ఒక సిస్టర్ పాల్ రాజ్ కుమార్ గారు ఒక టెక్స్ట్ పంపించారు లైవ్ లో. నేను హిందూని, బట్ మీ మినిస్ట్రీస్ని ఫాలో అవుతాను అని అది పిన్ చేసి పెట్టాం. చాలా సంతోషం బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించాలి, మిమ్మల్ని అద్భుతంగా నడిపించాలి, చాలా చక్కని మార్గంలో ప్రభు మిమ్మల్ని నడిపించాలి. ఎలాంటి విషయాల్లో మీరు బాధపడుతున్నా దాని నుంచి ప్రభు మిమ్మల్ని విడుదల చేయును గాక, మిమ్మల్ని గొప్ప చేయును గాక, మిమ్మల్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అదే చెప్తున్నా, మనల్ని చూసి ఏమవ్వాలి? అనేకులు ప్రభావితం అవ్వాలి, మంచి నడవడిలో నడవాలి. మనము ఇతరుల మంచి కోరుకునే వ్యక్తులుగా ఉండాలి, మంచి మార్గంలో నడిపించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.